ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ప్రియులరా, ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే మొర్దెకై గురించి ఈ విషయం రాయబడిందండి. యూదులలో గొప్పవాడు, తన దేశస్థుల్లో చాలామందికి మొర్దెకై ఇష్టడుగా ఉన్నాడండి. మొర్దెకై యూదుడే, ఒక సామాన్యమైన వ్యక్తే. కానీ తను అహష్వేరోషు యొక్క రాజ్యములో ప్రియమైన వాళ్ళరా ప్రధానమంత్రిగా ఉన్నాడు. తన వారందరితో కూడా సమాధానముగా ఉన్నవాడండి. అంతేకాకుండా తన జనుల యొక్క క్షేమాన్ని విచారించువాడిగా ఉన్నాడు. అందుకనే ఇతనిని యూదులలో గొప్పవాడు అని పిలుస్తున్నారు. మరి అతను గొప్పవాడుగా ఇష్టడుగా మారడానికి గల కారణం ఏంటి? తన వారికి, తన ప్రజలకి కష్టం వచ్చింది, మరణకరమైన అపాయం అనేది తనకి వచ్చి ఉన్నదండి. మరి అటువంటి సమయంలో ఎంతో వేదనతో, రోదనతో గోనిపట్టా కట్టుకొని మరి యొక్క రాజు వీధులలో, ఆ రాజనగరంలో ప్రియమైన వారిలో తిరగకూడదు. అయినా ఎంతగానో రోదిస్తూ ఎలాగైనా ఎస్తేరు దృష్టిలో తనకు రావాలి, ఎస్తేరుకు ఆ విషయాన్ని తెలియచేయాలని తన ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా తను వెళ్ళినవాడండి. అంతేకాదు చూడండి, తన దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కారం చేయనివాడండి, వంగక నమస్కారం చేయనివాడండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, తన ప్రజల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినవాడు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాటన్నిటిని కూడా చాలా నీతిగా, న్యాయముగా ఎదుర్కొన్న వ్యక్తి అండి మొర్దెకై. మరి ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకున్నవాడు, ప్రజల యొక్క సమాధానాన్ని కోరుకున్నవాడు. అందుకనే తను గొప్పవాడిగా మారాడు, చాలామందికి ఇష్టడుగా మారి ఉన్నాడు. ఇవన్నీ కూడా తను లోకాన్ని బట్టి సంపాదించుకోలేదండి. ఆత్మీయంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగానే పొందుకున్నాడు. ప్రార్థన చేశాడు. ప్రియమైన వాళ్ళరా, తన ప్రజల నిమిత్తమై తను ఎంతగానో భారాన్ని మోసాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి గొప్పవాడిగా, ఇష్టడుగా మారాలనే ఆలోచన చాలామందిలో ఉండొచ్చేమో. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని మాట విని ఆ ప్రకారముగా ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.